హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ పాయ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోండి. కుక్కర్లోనే తొందరగా ఉడికిద్ది అనమాట. పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. మీకు సరిపడినంత ఆయిల్ అయితే పోసేసుకుని ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తర్వాత ఆనియన్ అలాగే చిల్లీ కూడా కట్ చేసి దాంట్లోనే వేసేసుకుని కాస్త పింక్ కలర్లోకి రాగానే అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ ఎలా కొడతారంటే అల్లం పేస్ట్లో వక్క ఉంటుంది కదా, వక్క కూడా కాస్త వేసి కలిపితే తొందరగా ఉడుకుతుంది అనమాట ముక్క. సో తర్వాత టమాటా ప్యూరీ వేసుకుని తర్వాత ముక్కలన్నీ ఉంటాయి కదా అవన్నీ పీసెస్ అన్నీ వేసేసుకుని ఒకసారి గట్టిగా మిక్స్ అయితే చేసేసేయండి. మిక్స్ చేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అయిన తర్వాత పసుపు కారం మీకు సరిపడినంత వేసుకోండి. తర్వాత గరం మసాలా అలాగే మటన్ మసాలా కొంచెం సాల్ట్ ఒక్కసారి పీసెస్కి అంతా పట్టే వరకు మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మాత్రం. తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి. అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకుని విజిల్స్ పెట్టారనమాట. లో ఫ్లేమ్లో ఒక 10 minutes, హై ఫ్లేమ్లో ఒక 10 whistles వచ్చేంత వరకు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట పీస్ అయితే. విజిల్స్ అయితే వచ్చేసినాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ముక్క అయితే మెత్తగా. అట్లా వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే మన కూర. ఒక్కసారి దీన్ని రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి కింద కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి.